విరించి బట్టు శివాను లేచి కూర్చున్నాడు. భార్య వైపు అర్థం కానట్టు చూశాడు. ఏమిటి, పుట్టుమచ్చ లేదా? ఆ పుట్టుమచ్చ లేదు, కాలిన గాయం వదిలిన వాత లేదు. పుట్టుమచ్చ పోదే? విరించి బట్టు సాలోచనగా అన్నాడు. బాగా చూశావా? మొన్న చూశాను, ఇవాళ మళ్ళీ మళ్ళీ చూశాను. విరించి బట్టు మంచం మించి దిగి గదిలో అటూ ఇటూ నడవడం ప్రారంభించాడు. అరచేత్తో నుదురు రుద్దుకుంటూ ఉండిపోయాడు. రోహిణి భర్త వైపు వెర్రిగా చూస్తోంది. విరించి భట్టు ఆమె ముందు ఆగాడు. తల వంచి ఆమె ముఖంలోకి చూశాడు. పుట్టుమచ్చ లేదు అంటే ఆ పిల్ల ప్రదక్షిణ కాదు. రోహిణి నీరసంగా అంది. అంటే అంటే నేను ప్రయోగించిన ఔషధం. విరించి భట్టు బొంగురుగా అన్నాడు. పనిచేయదుగా, సముద్రంలో ఇంగువేగా. రోహిణి సన్నటి కంఠంతో అంది. విరించి భట్టు బలహీనంగా మంచం మీద కూలబడ్డాడు. వెడల్పాటి ముఖాన్ని కమ్ముకున్న చెమటని రెండు చేతులతో తుడుచుకున్నాడు. బరువుగా నిట్టూర్చాడు. మనిషిని పోలిన మనుషులు ఉంటారన్నది నిజమేనని తేలిపోయింది. మాయమైన పిల్ల మళ్ళీ వచ్చిందనుకున్నాను. చేజారిన ముల్లె మళ్ళీ చేజిక్కిందనుకున్నాను. సంబరపడిపోయాను. రోహిణి దుఃఖాన్ని దిగమంగే ప్రయత్నం చేస్తూ అంది. పోయిన జన్మలో ఏ తల్లికి ఏ బిడ్డను దూరం చేశానో. విరించి బట్టు భార్య వైపు దీనంగా బలహీనంగా చూశాడు. ఆమెలోని అమ్మను ఓదార్చే శక్తి తనకు లేదు. ఆమె ఒక విధంగా ఓడిపోయింది. తల్లిగా ఓడిపోయింది. తను రెండు విధాలుగా ఓడిపోయాడు. తండ్రిగా ఓడిపోయాడు, వైద్యుడిగా ఓడిపోయాడు. రేపటితో గడువు తీరిపోతుంది. ఎల్లుండి ఎల్లుండి ఏం చేద్దాం? రోహిణి దీనంగా అడిగింది. ఏం చేద్దాం? విరించి బట్టు బరువుగా నిట్టూర్చాడు. మనది కానిది మనకు కానిదే రోహిణి. ఆ దేవుడు మనకు ఎందుకు ఈ పరీక్ష పెట్టాడు? రోహిణి కంఠం వణికింది. పరీక్షలు పెట్టేది పరమాత్మ కాదు, ప్రారబ్ధ కర్మ. ఏం చేయాలి ఇప్పుడు? ఎలా చేయాలి? రెండోసారి మళ్ళీ ఎందుకండి నాకు ఈ కడుపు కోత? రోహిణి దీనంగా రోధించింది. విరించి బట్టు మెల్లిగా లేచి ఆమె ముందు నిలబడ్డాడు. రెండు చేతుల్ని ఆమె భుజాల మీద వేశాడు. రోహిణి తలెత్తి భర్త ముఖంలోకి చూసింది. కన్నీళ్లు ఆమె చెంపల్ని తడిపేస్తున్నాయి. విరించి బట్టు ఆమె కన్నీళ్లు తొడవలేదు. కన్న తల్లి కన్నీళ్లు జీవనదులు. వాటిని ఆపటం ఎవ్వరి తరమూ కాదు. ఆయన ఆమె తడి కళ్ళలోకి తదేకంగా చూశాడు. ఆయన పెదవులు అదిరాయి. సలిలను ప్రదక్షిణ అనుకుని తల్లిలా చూస్తూ కన్నబిడ్డలా ఆదరించావు. అందుకే ఈ కడుపు కోత. ఇప్పుడు మనం చేయగలిగింది ఒక్కటే. ఏ ఏ ఏమిటి? ఏడుపు ఆపుకుంటూ ఆశగా అడిగిందామె. శాశ్వతంగా అత్తవారింటికి కన్న కూతురిని పంపుతున్నట్టు సలిలను పంపించి వేయడమే. రోహిణి మెల్లగా మంచం మీద కూర్చుంది. దోసిట్లో ముఖం దాచుకుంది. నిశ్శబ్దంగా రోదిస్తూ మంచం మీదున్న తలగడ మీద ముఖం వాల్చి బోర్లా పడుకుంది. విరించి బట్టు దగ్గరగా జరిగాడు. రోహిణి దుఃఖాన్ని కళ్ళకు కట్టుతూ నిస్సహాయంగా కంపిస్తున్న ఆమె వీపు మీద చేతిని వేశాడు. మహిషుడు అతని మిత్రులు కాసేపు తనతో గడిపి వెళ్ళిపోయాక నిధి తోటలో తిరగసాగాడు. ఎండ ఇంకా ముదరలేదు. చల్లటి గాలి వీస్తోంది. నిత్యకృత్యంగా కోకిలలు పాడుతున్న వసంత గీతాలు శ్రావ్యంగా వినిపిస్తున్నాయి. నేను గుర్రంతో ఆడుకుంటాను, నువ్వెళ్ళు. లక్షణ కంఠం కోకిల కంఠాన్ని వెక్కిరిస్తూ అతని చెవులను తాకింది. నిధి ఆగి వెనుదిరిగి తోటలోకి వచ్చే దారివైపు చూశాడు. అతని కళ్ళు మెరిశాయి. సరిల ఆకుపచ్చ రంగు వస్త్రాలలో సరిల హరితకన్యలా ఉంది. ఆమెను తమ కూతురే అనుకుంటున్న దంపతులు ఆమెకు నూతన వస్త్రాలు తెచ్చినట్టున్నారు. నిధి సరిల దగ్గరగా వస్తూ ఉల్లాసంగా అంది. నువ్వు వస్తావనుకోలేదు. ఎలా ఉన్నావు? నిధి చిరునవ్వుతో అడిగాడు. ఎలా ఉన్నాను? చూస్తున్నావుగా. నువ్వు ఇంటివైపు రాలేదేం? క్షణం ఆలస్యం కాకుండా ప్రతిపూట భోజనం ఇక్కడికే పంపిస్తూ ఉంటే రాకూడదనుకున్నారని అనుకున్నాను, నిధి అన్నాడు. నువ్వు రాలేదేం? ఆడపిల్లని రానివ్వరుగా. సలిల్ నవ్వింది. మరైతే ఇప్పుడు ఎలా వచ్చావు? అమ్మని అడిగి వచ్చాను. అమ్మా, నిధి చిరునవ్వుతో అన్నాడు. అందరూ అమ్మా అమ్మా అంటుంటే అలవాటైపోయింది. సలిల దగ్గరగా వచ్చి కొద్దిగా ఏటవాలుగా వాలిన మామిడి చెట్టు బోదెను ఆనుకుంది. మందు పనిచేసిందా? నిధి నవ్వుతూ అడిగాడు.
నాకెలా తెలుస్తుంది? ప్రదక్షిణగా మారిపోయావా? సలిలగానే ఉండిపోయావా? ముందు సలిలగా మారి ఉంటే కదా ఇప్పుడు ప్రదక్షిణగా మారడానికి. మారవని ఎవరూ మార్చలేరని నాకు తెలుసు, నీకు తెలుసు. ఆయన ముచ్చట పడ్డాడు. చికిత్స చేస్తానన్నాడు. సరే అన్నాం. ఇవాల్టితో ఆ విరించి భట్టుగారు విధించిన గడువు తీరిపోతుంది. రేపు ఉదయం మనం బయలుదేరాలి. ఒకవేళ వాళ్ళు అడ్డం తిరిగితే నిన్ను పంపకుండా నన్ను న్యాయాధికారి వద్దకు పంపే ప్రయత్నం చేస్తే ఎలా తప్పించుకోవాలో ఆలోచించాను. నువ్వేం చేయాలో చెబుతాను, నేనేం చేయాలో చేస్తాను. అప్పుడు ఎవ్వరూ మనల్ని ఆపలేరు. విరించి భట్టు నిన్ను ఆపలేడు, న్యాయాధికారి నన్ను ఆపలేడు. సలిల మౌనంగా నిధివైపు చూస్తూ ఉండిపోయింది. ఆమె నుండి ఉత్సాహకరమైన స్పందనను ఎదురుచూసిన నిధికి ఆమె మౌనము ఆశ్చర్యం కలిగించింది. తన మాటల్ని ఆమె పరాకుగా విందా? ఏకాగ్రతతో వినలేదా? సలిలా, సందేహం నివృత్తి చేసుకునే ప్రయత్నంలో పిలిచాడు నిధి. నిధి, నీకో విషయం చెప్పాలి, సలిల అంది. నిధి ప్రశ్నార్థకంగా చూశాడు. నా సహచర భూతాల మూలద్రవ్యాల అంశాల సమ్మేళనంతో ఈ మానవ కన్య రూపం ధరించిన నన్ను వివిధ అనుభవాలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. మానవుల మధ్య ఉండే సంబంధాలు, ఏర్పడే అనుబంధాలు ఇంత మధురంగా ఆహ్లాదకరంగా ఉంటాయనుకోలేదు. మానవజాతి మానవజాతి సంబంధ బాంధవ్యాలు ఇంత గొప్పవా? నిధి చిరునవ్వు నవ్వాడు. నిజమే, మనిషికి మనిషికి మధ్య ఏర్పడే అనుబంధాలు రకరకాల అనుభూతులకు ఆధారాలు. సలిల నిధి వైపు నిదానించి చూసింది. నా అనుభవాలు నాకు చాలా కొత్తవి, నీకు చెప్పాలి. లక్షణ చిన్నపిల్ల, నన్ను అక్క అంటుంది. నన్ను మల్లెపందిరి కింద కూర్చోబెట్టి కాళ్ల వేళ్లకు చేతుల వేళ్లకు గోరింటాకు పెట్టింది. గోరింటాకు పెట్టుకున్న చేత్తో అన్నం తినలేని నాకు అమ్మ, అదే లక్షణ అమ్మ, చక్కగా కలిపి ముద్దలు ముద్దలుగా తన చేత్తో తినిపించింది. ఆ క్షణాల్లో ఆమె కళ్ళల్లో నాట్యం చేసిన ఏదో భావం నన్ను ఆశ్చర్యంలో ముంచివేసింది. అమ్మ అన్నం తినిపిస్తూ ఉంటే చిన్న కూతురు నాకు నీళ్లు తాగించింది. ఆ అనుభవం నన్ను కదిలించి వేస్తూనే ఉంది. గౌతముడు అన్నగా తన ప్రేమను మరో విధంగా మనోహరంగా వ్యక్తం చేశాడు. పాదాలకు అందెలు, చేతులకు గాజులు, కళ్లకు కాటుక స్వయంగా కొని తెచ్చాడు. గాజులు తల్లి చేత తొడిగించాడు. అందెలు స్వహస్తాలతో నా పాదాలకు అలంకరించాడు. గాజుల గలగల, అందెల సవ్వడి విని పొంగిపోయాడు. జన్మదినం అంటూ తల్లి నాకు తైలాభ్యంగనం చేయించింది. నా శిరోజాలను శుభ్రం చేసింది. చేతుల్ని పాదాలని శుభ్రం చేసింది. వీపు తోమింది. అంతసేపు ఎంత చిక్కిపోయావు తల్లి, ఎంత చిక్కిపోయావు తల్లి అంటూనే ఉంది. ఆమె చేసిన స్నానసేవ నన్ను ఏదో తెలియని లోకంలోకి తీసుకెళ్ళింది. విరించి భట్టు పట్టు పీతాంబరము, బంగారు నగలు తెచ్చాడు. కంఠాభరణం తన చేతులతో అలంకరించాడు. అశ్రునయనాలతో దీవించాడు. వచ్చే ఏడు పెళ్లి చేసి 7 వారాల నగలు పెడతానన్నాడు. అలాగా? నిధి ఏమన్నారో తోచక పొడిగా అన్నాడు. సరిల తల పంకించింది. ఆమె పెదవులు చిరుగాలి కదిలే చిగురుటాకుల్లా కదిలాయి. రెప్పలు కళ్ళ మీదికి వాలాయి. చెల్లి ప్రేమ, అన్న ప్రేమ, తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ. నేను నీరుగా మౌలిక స్వరూపంలో ఉన్న దశలో నా అనుభవానికి అందని ప్రేమానుబంధాలవి. కేవలం మాటల రూపంలో కాకుండా కార్యరూపంలో వ్యక్తమైన మధురమైన ఆ అనుభూతులు నన్ను నన్ను కుదిపివేస్తున్నాయి. భావావేశం సలిల కంఠస్వరాన్ని జీరగా, గాద్గదికంగా మార్చివేసింది. రెప్పలెత్తి నిధివైపు చూసిందామె. ఆమె విశాల నేత్రాలు నీళ్లతో నిండిన జంట కొలనుల్లా ఉన్నాయి. సజల నేత్రాలు ద్రవించిన సలిల హృదయాన్ని చూపిస్తున్నాయి. నీతో నాకు ఒక అనుభవం, ఆనందం మరో రకంగా నన్ను అలరిస్తున్నాయి. మన మధ్య అంకురించిన అనుబంధం, స్నేహం, నిధి అన్నాడు. విరించి భట్టు కుటుంబంలో నా అనుభవానికి అంది వచ్చిన అనుబంధాలు ఏమంటున్నాయో తెలుసా నిధి? ఆ అనుభవాలు అందించిన ఆనందాన్ని, తృప్తిని వెయ్యింతలు చేసి వాళ్లకు తిరిగి ఇవ్వమంటున్నాయి. సలిలా, నిధి ఆమెనే చూస్తూ అన్నాడు. అర్థం చేసుకోగలను. ఎందుకంటే ఆ అనుభూతులు అనునిత్యము నన్ను ఆనందడోలికల్లో ఊపుతూ ఉంటాయి. నాకు అమ్మ ఉంది, నాన్న ఉన్నాడు, చెల్లి ఉంది, స్నేహితులు ఉన్నారు. అందరితోనూ కలిపి కట్టే ప్రేమ పాశాలున్నాయి.
మానవులు ఎంత అదృష్టవంతులు. సలిల కంఠంలో ఉద్రేకం పలికింది. అవును, ఆర్జించిన పుణ్యం వ్యయమైపోతే దేవతలు మా మానవ లోకంలో జన్మిస్తారని పెద్దలు అంటూ ఉంటారు. నిధి అన్నాడు. నిధి అక్కగా, చెల్లిగా, కూతురుగా ప్రేమానురాగాలను అనుభవించిన ప్రేమానురాగాలను ఇబ్బడి ముబ్బడి చేసి తిరిగి ఇస్తూ విరించిబట్టు కుటుంబంతో కొంతకాలం గడపాలని ఉంది. సలిలా, నీకు అభ్యంతరం లేదుగా? సలిల ప్రశ్న నిధిని ఒక్కసారి కుదిపింది. లేదు. అయితే ఎంతకాలం అలా? నా ముచ్చట తీరేదాకా. శాశ్వతంగా ఉండలేనుగా. మళ్ళీ నిన్ను కలుసుకుంటాగా. ఎలా? నేనెక్కడుంటానో నాకే తెలీదు. అతనికి తెలుస్తుంది, అవనికి తెలుస్తుంది. భూమిని వదిలి నువ్వు, ఈ అవతారంలో నేను ఎక్కడికి వెళ్ళలేం. సలిల నవ్వుతూ అంది. నిధి అప్రయత్నంగా చిరునవ్వు నవ్వాడు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను.